UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక మూడవ రోజు అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణ అంటేనే మనకి భోజనం భోజనం ఎప్పటికీ గుర్తొస్తుంది. అవును. అన్నపూర్ణ సుఖీభవ అని కూడా అంటూ ఉంటారు. అవును. సో ఎందుకు అన్నపూర్ణమ్మ అవతారం అమ్మ ఎత్తడం జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం, ఆ రోజున ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, మరి అన్నపూర్ణమ్మకి అన్ని ఇష్టమైనవన్నీ పెట్టాలి కాబట్టి ఏ విధంగా పెట్టాలి, అలాగే శారీ కలర్ ఏమిటి, ఎలా అలంకరించుకోవాలి, ఆ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. అయితే అన్నపూర్ణాదేవి పార్వతి యొక్క అవతారంలో మరొక అవతారం అన్నమాట. అయితే ఈశ్వరుడు భార్యగా కూడా మనం చెప్పుకుంటాము. అయితే ఈ అన్నపూర్ణ లక్ష్మీ సరస్వతుల యొక్క రూపంగా కూడా మనం ఈ దసరా నవరాత్రుల్లో కొలుచుకుంటాము. అయితే మంగళకారిణి, అసలు అన్నపూర్ణ అనే అవతారం ఎందుకు వచ్చింది అంటే, అన్నపూర్ణ అంటే సదా అన్నాన్ని అనుగ్రహించేది. అన్నం అంటే ఏదైనా సరే అన్నాన్ని రిలేటెడ్ అంటే ఒక జీవి బతకడానికి ఏదైతే కావాలో అది అనుగ్రహించే తల్లిగా చెప్పడం జరిగింది. కాశీ లోపల విశాలాక్షిగా కూడా ఈ తల్లి కొలువు తీరి ఉంది. అయితే అసలు ఈ అన్నం ఎలా పుట్టింది అనేది, బ్రహ్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలము, జలము నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము, అన్నం నుంచి ఆ మనిషి పుట్టాడనమాట. అంటే జీవి పుట్టింది. సో అన్నానికి ఇంత ప్రాధాన్యత ఉన్నదనమాట. దానికి అధిష్టాన దేవత అంటే ఒక జీవి నిలబడాలి అంటే నీరు ఎంత ప్రాధాన్యతో అన్నం కూడా అంతే ప్రాధాన్యత. ఈ ఈ తల్లి ఏం చేసిందంటే ప్రశ్నోత్తర ఉపనిషత్తులో ఈ విషయాన్ని యజుర్వేద తైత్తిరీయంలో కూడా బృహదోపనిషత్తులో, తర్వాత ఈ ప్రస్తావన దేవి భాగవతంలో కూడా మనకి ఈ పరంపర కనబడుతుంది. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఈ రోజు అన్నపూర్ణగా దర్శనమిచ్చింది. మనం ఏ ఇంటికైనా వెడితే ఒక ఇల్లాలని చూసి ఏమనుకుంటాం? అన్నపూర్ణగా అన్నం పెట్టాలని అనుకుంటాం. చూడంగానే అమ్మ అన్నపూర్ణాదేవిలాగా ఉంది, కాస్త భోజనం పెడుతుంది. ముష్టివాడు వచ్చినా కానీ ఏమంటాడు? అమ్మా భవతి భిక్షాందేహి, అన్నం పెట్టు తల్లి అంటాడు. అంటే ఈ తల్లి మూడవ చక్రంకి వెళ్ళి, అంటే కొంచెం అంటే ముందు బాలికగా ఉంది, తర్వాత వివాహము, ఇప్పుడు ఇల్లాలు అయ్యి ఒక ఇల్లాలికి ఏ లక్షణాలు ఉండాలి, ఇంటిని ఆదరించాలి, పరాయి వాళ్ళని అంటే బయట వాళ్ళని ఆదరించాలి, ప్రతి ఒక్కని పశు పక్ష జంతు జాలము మనిషిని అందరినీ ఆదరించాలి అని ఒక ఇంటి ఇల్లాలకు ఉండవలసిన లక్షణానికి ప్రతీక ఈ అమ్మవారు అన్నమాట. అయితే ఈ అవతారం మనకి బోధపడేలాగా దాని అంటే శక్తి ఎట్లా ఉంటుంది అనేది చెప్పడానికి ఈ తల్లిని దసరా నవరాత్రుల్లో మనం ప్రత్యేకంగా కొలుస్తాము. కానీ ఒకటి గమనించారా, ఏ జీవిని ఆకలితో ఉండదు. అన్నం లేకపోయినా ఆధిపత్యం ఉంటుంది. అన్నమే అని కాదు, ఏదో ఒకటి ఆ జీవికి ఆ తల్లి ఆహారం ఇస్తుంది. అంటే తను మనం తల్లిగా అనుకుంటాం కాబట్టి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదు అనేదే ఈ అవతారం యొక్క ప్రాశస్త్యము. ఈ తల్లిని మనం పూజించడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, శరీరంలో శక్తి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఓజస్సు పెరుగుతుంది, తర్వాత అష్టైశ్వర్యాలు, అన్నము ప్రముఖంగా చెప్పుకోవాలంటే అన్నానికి లోటు ఉండదు. అన్నం ఉంటే శక్తి ఉంటుంది, దేహం కాంతిగా ఉంటుంది, అదే తేజస్సు ఓజస్సు అన్నమాట. అయితే ఈ అవతారంలో అమ్మవారు ఈ నవరాత్రుల్లో మనకి పగటి పూట శివుడుగాను, రాత్రి పూట ఈ తల్లిని కొలుస్తారనమాట. అంటే రాత్రి శక్తి ఈ తల్లి, పగలు పూట శివుడు అన్నమాట. అయితే ఈవిడ దీనులకు అన్నాన్ని ఉదకాన్ని ఆవిడ ఎలా పంచిందో మనకి ఇండైరెక్ట్ గా చెప్పే విధం ఏంటంటే, ప్రతి మనిషి ఎదుటివారి ఆకలిని చూడాలి. ఇది ఈ యొక్క అవతారం యొక్క విశిష్టత అన్నమాట. ఈ తల్లిని పూజించడం వల్ల మనం ఉదక దానం కనుక చేసిన లోపాలు ఏవైనా ఉంటే కనుక ఈ రోజు ఈ తల్లిని చేస్తే ఆ లోపాలు మనకి సమసిపోతాయి. ఇది ఈ తల్లి యొక్క విశిష్టత అన్నమాట. రంగు ఏ కలర్ శారీ తో అమ్మవారిని అలంకరించుకోవాలి? ఈ తల్లికి ఇష్టమైన కలరు ఊదా రంగు.
ఊదా రంగుతో ఊదా రంగు పువ్వులు అంటే మనకి నీలి కలువలు ఉంటాయి, అవును. షేడెడ్ ఊదా రంగులు ఉంటాయి. ఆ కలువతో పూజ చేసుకుని ఊదా రంగు వస్త్రాంతో ఈ తల్లిని పూజ చేసుకోవాలన్నమాట. రైట్. ఈ తల్లికి ఇష్టమైన అది రవ్వ కేసరి కానీ లేదా తీపి పదార్థం ఏదైనా సరే ఈ నైవేద్యంగా తల్లికి పెట్టాలి. నైవేద్యంగా పెట్టాలి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి, అమ్మవారు అవతారంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అవతారం ఎంతో గొప్పది. అందరూ ఎక్కువ శాతం వినే పేరు ఇది, అన్నపూర్ణ అనే పేరు. అమ్మ అన్నపూర్ణాదేవి కాస్త అన్నం పెట్టండి. ఇప్పుడు రఘుప్రియ గారు అడిగినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మనకి తిన్న తర్వాత కూడా అన్నపూర్ణ ఆశీర్వాదం అన్నట్టుగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి అలాంటి అమ్మవారిని మనం చక్కగా సేవించుకుందాం. నైవేద్యాలు ఏం పెట్టుకోవాలో చెప్పారు, ఎలాంటి అలంకరణ చేయాలి అనేది కూడా చెప్పారు. తూచా తప్పకుండా పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా వీడియో ఎలా అనిపించిందని మీరు చెప్పాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో అమ్మవారి అవతారం యొక్క విశిష్టత 4వ రోజుకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.